హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పైల్స్, మొలలు, మలబద్ధకం వంటి మలద్వార సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసం సాధారణంగా ఉపయోగించే ప్రముఖ ఆయుర్వేదిక ఔషధం పైలాన్ టాబ్లెట్. ఈ ఆయుర్వేదిక ఫార్ములాలో ఉన్న సహజ మూలికలు నొప్పిని, వాపును తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పైలాన్ టాబ్లెట్ అనేది మొలలు మరియు ఫిస్టులా చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే రోగనిరోధక గుణాలు తీవ్రమైన నొప్పిని మరియు మంటను మరియు అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఈ టాబ్లెట్ అనేది మలద్వారం వద్ద ఉండే రక్తనాళాల వాపును తగ్గించి దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తనాళాల గోడలను బలోపేతం చేయడం ద్వారా రక్తస్రావం అయ్యే మొలలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. ఈ మొలలు రావడానికి ప్రధానమైన కారణం మలబద్ధకం. ఈ మలబద్ధకం సమస్యను ఈ టాబ్లెట్ నివారిస్తుంది. ఈ టాబ్లెట్ అనేది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది, మలాన్ని మృదువుగా చేసి మల విసర్జన సులభంగా అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మొలలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా మలద్వారం దగ్గర చిన్న పగుళ్ళు ఏర్పడినప్పుడు అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. పైలాన్ టాబ్లెట్ ఈ పగుళ్ళ వల్ల కలిగే నొప్పిని మరియు మంటను తగ్గించి గాయాలు త్వరగా మారడానికి తోడ్పడుతుంది. ఈ ఆయుర్వేదిక ఫార్ములా జీర్ణక్రియ మరియు జీవక్రియ ప్రక్రియలను మెరుగుపరచడంలో సహాయపడి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొలలకు శస్త్రచికిత్స చేయించుకునే రోగులకు ఆపరేషన్ ముందు మరియు తర్వాత నొప్పి నివారణ మరియు గాయాలు త్వరగా మారడానికి ఈ టాబ్లెట్ను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ టాబ్లెట్ యొక్క మోతాదు సాధారణంగా రోజుకు 2 సార్లు ఉదయం మరియు రాత్రి భోజనం తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవాలని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అయితే మీ సమస్య తీవ్రత, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి సరైన మోతాదు మరియు చికిత్స కాల వ్యవధిని డాక్టర్లు నిర్ణయిస్తారు. ఈ ఔషధాన్ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ను సంప్రదించవలసి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్య పర్యవేక్షణలో మాత్రమే దీన్ని వాడవలసి ఉంటుంది. ఈ పైలాన్ టాబ్లెట్ అనేది అనేక పైల్స్, ఫిస్తులా లక్షణాల నుంచి ఉపశమనాన్ని కలిగించే టాబ్లెట్. ఈ టాబ్లెట్ నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.